హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏంటంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళబోతున్నాం అండ్ దట్ టు ఫర్ ఎ బర్త్డే పార్టీ. మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ ఇయర్ బర్త్డే పార్టీ అన్నమాట. అప్ టు 6 hours డ్రైవ్ ఇక్కడ నుంచి మెల్బర్న్ నుంచి బీచ్ పోర్ట్. అది సౌత్ ఆస్ట్రేలియా అనమాట, అదర్ స్టేట్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. టైమ్ ఈజ్ నియర్లీ 10:45 ఇక్కడ. ఈ రోజు సిక్ పెట్టి మరీ వెళ్తున్నాము. రేపు ఆల్రెడీ ఎట్లయినా డే ఆఫ్ ఉంది, సో 2 days అక్కడ. సో యా, లెట్స్ గో. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు నేను స్టార్ట్ చేశాను కదా డ్రైవింగ్, అండ్ ఇప్పుడు నేను రెస్ట్ మోడ్కి వచ్చాను అనమాట. ఫనీ షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడ చూసారా ఆస్ట్రేలియన్ షీప్స్. మనకి ఇండియాలో షీప్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, ఈ షీప్స్కి ఏమో బాగా ఫర్ ఉంటుంది. ఆ ఫర్ని వీళ్ళు తీసి వాటిని స్వెటర్స్గా చేస్తారు అండ్ షీప్స్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. ఇంకా సేపు డ్రైవ్ చేశాక మాకు ఒక చిన్న ఊరు తగిలిందనమాట మధ్యలో. సో ఇంకా కార్ ఫుల్ ట్యాంక్ చేసి నెక్స్ట్ మెక్డీకి వెళ్ళామన్నమాట ఏమన్నా తిందామని. ఫనీ అయితే బర్గర్ మీల్ తిన్నాడు, నాకేమో ఈ కిడ్స్ మీల్ ఆర్డర్ చేశాడు. ఎందుకంటే ఓన్లీ ఈ బొమ్మ కోసం అనమాట, నాకు అది ఇష్టం. అండ్ ఈ చిన్న ర్యాప్ కూడా బాగుంటుంది. వీళ్ళైతే దీన్ని హ్యాపీ మీల్ అంటారంట. అందులో ఒక ర్యాప్, చిప్స్ అండ్ చిన్న డ్రింక్ ఇస్తారు అలాంగ్ విత్ దట్ స్పెషల్ బొమ్మ అనమాట. ఈసారి నాకు ఒక చిన్న స్క్వాష్ లాంటి సాఫ్ట్ టాయ్ వచ్చింది. కంటిన్యూస్ డ్రైవింగ్ కదా, అప్పటికే 3 to 4 hours డ్రైవ్ వచ్చాం. ఫుల్ టైర్డ్ అనిపించింది అసలు. ఫనీ అలా ఎంగేజ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఈ దారిలో వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, అసలు విండి. ఫైనల్లీ సౌత్ ఆస్ట్రేలియా బార్డర్ అయితే టచ్ అయ్యామన్నమాట. అమ్మయ్య అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా 2-3 hours డ్రైవ్ ఉన్నది. మేము బీచ్ పోర్ట్ రీచ్ అవ్వాలి సౌత్ ఆస్ట్రేలియాలో. తర్వాత నేను వచ్చానమాట డ్రైవింగ్ పొజిషన్కి. ఫనీ రెస్ట్ మోడ్కి వెళ్ళాడు. తిన్నాడు కదా, కాసేపు రిలాక్స్ అవుతా అన్నాడు. మాకు ఇక్కడ అకామిడేషన్ సెట్ చేశారనమాట బర్త్డే పార్టీ కోసం. ఇక్కడ స్టే చేస్తాం ఈరోజు నైట్కి అండ్ టుమారో వరకు ఇక్కడే ఉంటాం. అండ్ నైట్ పార్టీ. అకామిడేషన్ ఎలా ఉందో చూపిస్తా, లెట్స్ గో. ఇది ఎంట్రన్స్, దీని పేరు రింగ్వుడ్ అంట. రాగానే హాల్లోనే ఒక కార్నర్కి ఇట్లా ఓపెన్ డోర్ ఇచ్చాడు. ఓపెన్ చేయగానే అసలు వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అండ్ అది కూడా మార్నింగ్ చూడాలన్నమాట. అసలే బీచ్ సైడ్ కదా, లోపల నుంచి ఆ బీచ్ వ్యూ కనపడుతూ చాలా బాగుంది. ఇది స్టూడియో అపార్ట్మెంట్ లా ఉంది. ఈ ఇంటి పేరు రింగ్వుడ్ అంట. అమ్మో సచ్చే టైరింగ్ ఫేస్ అసలు. రాగానే హీటర్ అయితే ఆన్ చేసాం. అమ్మో బయట మామూలుగా చలి లేదు. అండ్ ఇది బీచ్ పక్కన అయ్యేసరికి ఫుల్ విండీ అండ్ టూ మచ్ కోల్డ్. పిచ్చ టైర్డ్ అయిపోయాం. ఇంకా రాగానే కాఫీ మెషిన్ కనపడింది. ఇంకా దాని మీద పడ్డాం ఇద్దరం వెళ్ళి. ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం కదా అక్కడ ఏమేమి ఉన్నాయని. కాఫీ సెటప్ అయితే బాగా ఇచ్చారనిపించింది. కాఫీ క్యాప్సూల్ అని ఉంటుంది, అది మెషిన్లో పెడితే డికాషన్ బయటకు వస్తుంది. మిల్క్ ఫ్రోతర్లో మిల్క్ ఫ్రోత్ చేస్తున్నాం అన్నమాట కాఫీకి. సో కాఫీ రెడీగా ఉంది. మిల్క్ ఫ్రోత్ అయితే ఇందులో వేసుకొని తాగడమే. వీళ్ళే మా ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ పాప సమీక్ష ఎంత క్యూట్ ఉంటుందో. ఇప్పుడు తిన ఫస్ట్ బర్త్డే కోసమే ఇంత లాంగ్ డ్రైవ్ చేసి వచ్చాం. తినని మీరు నా ప్రీవియస్ షాట్ లో చూసే ఉంటారు. త్రూ అవుట్ ద బర్త్డే ఎంత కామ్ గా ఉందో, క్యూట్ గా నవ్వుతూ అసలు.
నా పక్కన ఉంది కదా తిను కేట్ అని, ఈ హోల్ రెస్టారెంట్కి ఓనర్. మా ఫ్రెండ్ వాళ్ళు ఆమె దగ్గర నుంచి లీజ్ తీసుకున్నారు ఒక 10 yearsకి ఆ హోల్ రెస్టారెంట్. షీఈస్ జస్ట్ డౌన్ టు ఎర్త్ ఉందన్నమాట. సో స్వీట్ అండ్ లవ్లీ స్పోకెన్. దట్స్ ద బెస్ట్ ఆస్ట్రేలియన్ థింగ్ నేను ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసింది. డజంట్ మ్యాటర్ వాట్ అండ్ హూ, దే విల్ బి నైస్ టు ఎవ్రీ వన్ అనమాట. ఐ జస్ట్ లవ్డ్ హర్ సో మచ్. పార్టీ అయితే బాగానే అయింది లేట్ నైట్ వరకు. అండ్ ఇట్స్ అ నైస్ ఫీలింగ్ కదా. యాజ్ ఫ్రెండ్స్ మేము మాస్టర్స్కి వచ్చి చాలా స్ట్రగుల్స్ చూసి ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని అండ్ వాళ్ళకి కిడ్స్ వచ్చి వాళ్ళ బర్త్డేస్కి రావడం అంటే సచ్ ఎ నైస్ ఫీలింగ్ అనిపించింది నాకు. సో ఇంకా కేట్ బయలుదేరుతానంటుంది. పెద్ద హగ్ ఇచ్చి మంచిగా మాట్లాడి ఇంకా నాకు అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇక్కడ మా మెన్యూ వచ్చేసి నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్, సమోసా, బిర్యానీ అండ్ ఫైనల్లీ మై ఫేవరెట్ గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్. చాలా బాగా తిన్నా పొట్ట ఫుల్ అయ్యే వరకు. పార్టీ మోడ్లో ఉన్నప్పుడు నో డైట్స్, నో క్యాలరీ కౌంట్స్ కదా. We had a great party time. Happy birthday, Samiksha. We love you so much. మార్నింగ్ లేవగానే మంచి సన్ రైజ్ వ్యూ చూసాం నేను సమీక్ష. అండ్ ఇంకా కిందకి వెళ్ళాం కాఫీ చేసుకుందామని. సమీక్ష ఏమో వాళ్ళ మమ్మీ దగ్గరికి ఫుడ్ కోసం వెళ్ళింది. మేము ఎక్కడికి వెళ్ళినా మోకానే కదా తాగుతాం, ఇక్కడ కూడా అదే. సో మా ఫ్రెండ్ మా కోసం కాఫీ చేశాడు. నేను అందులో చాక్లెట్ పౌడర్ వేస్తున్నా, అది మిక్స్ చేసి అందులో మిల్క్ మిక్స్ చేసి తాగడమే, అంతే మోకా. ఇంకా కాఫీ తీసుకొని అలా బీచ్ వ్యూ వెళ్దామని స్టార్ట్ అయ్యాం. అబ్బా ఎంత బాగుందో ఆ వ్యూ. అసలు రూమ్ నుంచి చూపించా కదా ముందు వ్యూ, అది రూమ్ నుంచి. అండ్ దగ్గరికి వెళ్దామని సో అలా వెళ్ళామన్నమాట. మంచి హాట్ కాఫీ అండ్ మంచి వార్మ్ వెదర్ ఈ వింటర్లో విత్ బీచ్ వ్యూ. ఆసమ్ అసలు. అక్కడ పాయింట్ చేస్తున్నా కదా ఆ ట్రీ వెనక ఆ గ్లాసెస్ బిల్డింగ్, అక్కడ మేము ఉన్నామన్నమాట. అది అకామిడేషన్ అండ్ ఇది బీచ్. కాసేపు అక్కడ కూర్చుని కాఫీ ఎంజాయ్ చేసి ఫ్రెష్ అవుదామని వెళ్ళాం. లోపల నుంచి వ్యూ అండ్ ఇంకా డ్రోన్ షాట్ కూడా ట్రై చేసాం, అది కూడా చూపిస్తా చూడండి. ఇంకా మా ఫ్రెండ్స్కి సమీక్షకి బాయ్ చెప్పి మెల్బర్న్కి స్టార్ట్ అయిపోయాం. మెల్బర్న్కి వచ్చే దారిలో మౌంట్ గ్యాంబియర్ అని ఉందన్నమాట ప్లేస్. అది చాలా బాగుంటుందంట.
మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. అండ్ దట్ టు వాళ్ళ ప్లేస్ నుంచి అది జస్ట్ 1 hour డ్రైవే టువర్డ్స్ మెల్బర్న్. ఇప్పుడు మనం బ్లూ లేక్ దగ్గరికి వెళ్తున్నాం, మౌంట్ గ్యాంబియర్లో. అది నిజంగానే చాలా బ్లూగా ఉంది. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమనిపించిందంటే ఈ లాక్స్. ఎందుకు ఈ లాక్స్ కడతారంటే వీటిని లవ్ లాక్స్ అంటారంట. యాజ్ అ సింబల్ ఆఫ్ లవ్ అండ్ కమిట్మెంట్ ఆ కపుల్ నేమ్స్ ఆర్ లెటర్స్ దాని మీద ఎన్గ్రేవ్ చేసి వాటిని ఇక్కడ లాక్ చేస్తారంట. కొంతమంది అయితే ఆ లాక్స్ ని వాటర్ లో త్రో చేస్తారంట ఎప్పటికీ ఉండిపోయేటట్టు. ఈ సౌత్ ఆస్ట్రేలియన్ బ్లూ లేక్ డ్రింకింగ్ వాటర్ కాబట్టి అలా చేయరంట. అండ్ ఈ హౌస్ చూసారా, ఆ కొండ మీద కార్నర్ కి ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఒక చిన్న డ్రోన్ వ్యూ చూద్దామా? లెట్స్ గో. బాగుంది కదా వ్యూ. అక్కడ కాసేపు వ్యూ ఎంజాయ్ చేసి ఇంకా తిరిగి మెల్బర్న్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇండియాలో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినా విత్ ఇన్ ద ప్లేస్ అయినా పెట్రోల్ బంక్కి వెళ్తే వాళ్ళే పెట్రోల్ కొడతారు, ఓన్లీ వీ షుడ్ పే, అంతే కదా. కానీ ఇక్కడ అలా కాదు, మనమే పే చేసుకొని మనమే పెట్రోల్ కొట్టుకోవాలి. ఇప్పుడు మేము సౌత్ ఆస్ట్రేలియా వచ్చాం కదా, ఇక్కడైతే స్పెసిఫిక్గా రోడ్ హౌసెస్ అని ఉంటాయి. ఇది ఒక కన్వీనియన్స్ స్టోర్ కైండ్ ఆఫ్. ఫుడ్, డ్రింక్స్, టాయిలెట్స్, పెట్రోల్ ఇట్లా అవైలబుల్ ఉంటాయి. ఈ రోడ్ హౌస్ లో ఏంటంటే స్పెసిఫిక్గా ప్రీపే అని ఉంది. మనం ఫస్ట్ పే చేసి తర్వాత పెట్రోల్ కొట్టుకోవాలి. అక్కడ పంప్స్ కి ఏదో ఇష్యూ ఉంది, సో ఒక ఆవిడ వచ్చి హెల్ప్ చేసింది అనమాట. ఇంకా అక్కడ డ్రింక్స్ అండ్ స్నాక్స్ తీసుకొని మెల్బర్న్కి స్టార్ట్ అయిపోయాం. ఈ ట్రిప్లో ఉన్నది 2 days అయినా ఒక 3-4 days ఉన్నట్టు అనిపించింది. లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేసాం, సమీక్ష బర్త్డే పార్టీ బాగా ఎంజాయ్ చేసాం, మా ఫ్రెండ్స్తో మంచి టైం స్పెండ్ చేసాం. హెడింగ్ బ్యాక్ టు హోమ్ విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్ అంటిల్ వీ మీట్ నెక్స్ట్ టైం. ఇలా అయింది మా మెల్బర్న్ టు బీచ్ పోర్ట్ సౌత్ ఆస్ట్రేలియా ట్రిప్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే మరి బాయ్.